నమస్కారం. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. పవర్డ్ బై టాటా గోల్డ్ ప్లస్ కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా సినిమాల్లో మీరు చూస్తూ ఉంటారు, హీరో విలన్ దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉండు, నేను నీకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తాను, నేను నీకంటే పెద్ద మేడ కడతాను, కోటీశ్వరుని అవుతాను, నీ కూతురు మెళ్ళ తాళి కడతాను అంటాడు. బయటికి వెళ్తాడు, అలా ఒక పాట పాడేస్తాడు, కోటీశ్వరుడు అయిపోతాడు. కానీ జీవితంలో కోటీశ్వరులు అవ్వడానికి ఎన్ని పాటలు పడాలండి. అలాంటి పాటలు పాడక్కర్లేదు, పాటలు పడక్కర్లేదు. కో అంటే కోటి మీ సొంతం చేసుకోవడానికి మీరు జస్ట్ ఈ గేమ్ షోకి రావాలి. ఈ కోటి రూపాయలని సొంతం చేసుకోవడానికి ఈ రోజు మన ముందుకు వస్తున్నటువంటి పార్టిసిపెంట్స్ కి స్వాగతం పలికేద్దాం. మన ముందుకి ఈ రోజు వస్తున్నారు తల్లి కొడుకులు సునంద అండ్ అనుదీప్ ఫ్రమ్ పులివెందుల. వణకం, షోకి స్వాగతం. నమస్కారం, వణకం. మేము వణకుతున్నాం ఇక్కడ, మీది అసలే కడప జిల్లా. మీరు వణకరు, వణికిస్తారు, మాకు అదే ప్రాబ్లం. వెల్ సునంద గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? నేను డిపార్ట్మెంట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లో సూపరింటెండెంట్ గా వర్క్ చేస్తున్నానండి. వండర్ఫుల్. గవర్నమెంట్ ఎంప్లాయీ మీరైతే? స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీ. అండ్ అనుదీప్? నేను టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను. ఓకే. కోటి రూపాయలు గెలుచుకుంటే ఏం చేస్తారు? ముందుగా సునంద గారిని అడగాలి. కోటి రూపాయలు వస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, చాలా చేయాలి. బట్ ఎంత వచ్చినా కూడా నాకు కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అనేవి ఉన్నాయి. ఇద్దరు ట్విన్స్ డాటర్స్ ఉన్నారు నాకు. ఓ, అనుదీప్ తర్వాత? అనుదీప్కి ఇద్దరు సిస్టర్స్, ట్విన్ సిస్టర్స్. ఏం చదువుతున్నారు వాళ్ళు? ఒక అమ్మాయికి రీసెంట్ గా మ్యారేజ్ అయింది, ఒక అమ్మాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతుంది. ఓకే. సో అనుదీప్, నీ జీవితంలో మొదటి కోటి రూపాయలు. సునంద గారు, మీరు మొదటిసారి కోటి రూపాయలు అందుకోబోతున్నారు. అండ్ ఇవిగోండి మీ కోటి రూపాయలు. ప్లీజ్ కమ్ హియర్, ఫీల్ దెమ్. ఈ ప్రైజ్ మనీని మీకు అందిస్తున్నారు డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్. మరి ఈ కోటిని జాగ్రత్తగా మీ దగ్గర అట్టు పెట్టుకోండి. కోంటే కోటి గేమ్ లోకి ఎంటర్ అయ్యే ముందు ఒకసారి రూల్స్ చెప్పానా మీకు? ఒక కోటి రూపాయలతో ఇక్కడ మీరు ఆట మొదలు పెడుతున్నారు. ఇక్కడ 7 ప్రశ్నలు మిమ్మల్ని పలకరిస్తాయి. ఈ ప్రస్థానంలో ప్రతి ప్రశ్న ముఖ్యం. ప్రతి ప్రశ్న దగ్గర మీరు డబ్బుల్ని జాగ్రత్తగా ఒడిసి పట్టుకోవడం ముఖ్యం. ప్రతి ప్రశ్నకి కొన్ని ఆప్షన్స్ మీకు ఇవ్వడం జరుగుతుంది. మీరు సరైన సమాధానం అనుకునే దానిపై మీ డబ్బుల్ని తీసుకువెళ్ళి పెట్టండి. మీ సమాధానం కరెక్ట్ అయితే కనుక డబ్బులు సేఫ్గా నెక్స్ట్ క్వశ్చన్ వరకు వెళ్తాయి. ఒకవేళ మనసులో ఎక్కడైనా అనుమానం ఉంటే అవి స్ప్లిట్ చేసుకునే అవకాశం, మీరు డబ్బుల్ని మరొక దాని మీద మరికొన్ని ఆప్షన్స్ మీద అరేంజ్ చేసుకునే అవకాశం కూడా ఇస్తున్నాం. అయితే గేమ్లో రూల్ ఏమిటంటే, ఎలాంటి పక్షంలో అయినా సరే మీరు ఎక్కడ ఉన్నా సరే ఒక్కటి మాత్రం ఖాళీగా అట్టి పెట్టాలి. ఒక ఆప్షన్ని మాత్రం ఖాళీగా అట్టి పెట్టాలి. మిగతా వాటి మీద డబ్బులు ఎంత కావాలంటే అంత ప్లేస్ చేసుకోవాలి. ఒకవేళ కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక దాని మీద ఉన్న డబ్బు సేఫ్గా ఉంటుంది. రాంగ్ ఆన్సర్ మీద పెట్టిన డబ్బు జారిపోతుంది, మీ జారిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. శాశ్వతంగా అది వెళ్ళిపోతుంది. కాబట్టి ఇది చేయడానికి మీకు కేవలం 60 సెకండ్లు, అంటే 1 నిమిషం మాత్రమే ఉంటుంది. అది గుర్తుపెట్టుకోండి. మీ దగ్గర ఉన్నాయి ఒక కోటి రూపాయలు, నా దగ్గర ఉన్నాయి 7 ప్రశ్నలు. సో లెట్స్ ప్లే. వివెల్ కో అంటే కోటి మీ సొంతం చేసుకోండి. అనుదీప్ అండ్ సునంద గారు, ప్రతి ప్రశ్నకి 2 కేటగిరీస్ మిమ్మల్ని పలకరిస్తాయి. ప్రతి ప్రశ్నకి వచ్చేటువంటి కేటగిరీస్లో మీకు ఏది సులువుగా అనిపిస్తుందో, ఏది కంఫర్టబుల్గా అనిపిస్తుందో దాన్ని మాత్రమే మీరు ఎంచుకోండి. మరి ఫస్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ముందు కేటగిరీస్ చూద్దామా? ఆల్రైట్, మీ కేటగిరీస్ ఫర్ ది ఫస్ట్ క్వశ్చన్. గణితం జట్లు. గణితం బెటరా? గణితమా? గణితం తీసుకుందాం. ఓకే, నువ్వు కొంత పర్లేదు కదా? పర్లేదు. ఓకే, గణితం అండి. గణితానికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా నేను మీకు చెప్తున్నాను. మీ ఆన్సర్ ఆప్షన్స్ చూద్దాం. సివి రామన్, శ్రీనివాస రామానుజన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, విశ్వనాథ్ ఆనంద్. ఇవి మీ ఆన్సర్ ఆప్షన్స్. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన క్వశ్చన్, వీరిలో ఎవరు గణిత రంగానికి చెందినవారు? సివి రామన్, శ్రీనివాస రామానుజన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, విశ్వనాథన్ ఆనంద్. ఆలోచించండి, ఆడండి.
మీ Sure. సమయం కాదు. స్టార్ట్ అయింది. 60 సెకండ్లలో మొదటి 5 సెకండ్లు పూర్తయిపోయాయి. తొందర పెట్టు 40 seconds more. పక్కా కదా శ్రీనివాస్ రామానుజన్ వేరే ఆప్షన్స్ ఏం లేవు 30 seconds more. పడిపోయింది. ఆటలో అది ఎక్కడ పడిపోయింది. జారి పడిపోయినా వెళ్ళి తెచ్చుకోవచ్చా వీళ్ళు గబుక్కునా 20 seconds లో తెచ్చుకోవచ్చా అది? ఓకే 20 seconds లోపల మీరు ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ పెట్టాల్సి ఉంటుంది. జాగ్రత్తగా పెట్టాలి డబ్బు 10 9 8 7 6 5 4 3 2 1 మరీ టెన్షన్ పెట్టేస్తున్నారు. ఆల్ రైట్. శ్రీనివాస్ రామానుజన్ మీద మీరు మొత్తం ₹1 కోటి పెట్టేశారు. సివి రామన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అండ్ విశ్వనాథ్ ఆనంద్ మీద మీరు ఏమీ పెట్టలేదు. కాన్ఫిడెంట్ గా మొత్తం దీని మీదే పెట్టారు. షూర్ ఒకసారి ఆలోచించుకోండి, క్విక్ చేంజ్ కావాలా? క్విక్ చేంజ్ మొదటి 6 ప్రశ్నల్లో ఒక్కసారి మాత్రమే మీరు ఉపయోగించుకోవచ్చు. 30 సెకండ్ల టైం ఉంటుంది క్విక్ చేంజ్ ఉపయోగించుకోవడానికి. డూ యు వాంట్ క్విక్ చేంజ్ హియర్? అవసరం లేదు కదా ఆన్సర్ అవసరం, కాన్ఫిడెంట్ అవసరం. ఓకే కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్ అండి వెరీ కాన్ఫిడెంట్ అనుదీప్ కళ్ళలో చాలా కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. క్విక్ చేంజ్ వద్దు. రైట్. సో ఇప్పుడు మనం చూద్దాం. సివి రామన్ అనిపించలేదు, శ్రీనివాస్ రామానుజన్ అనిపించింది. ₹1 కోటి తీసుకొచ్చి శ్రీనివాస్ రామానుజన్ మీద పెట్టారు. కానీ ఇప్పుడు ఆ ₹1 కోటి మీ దగ్గర ఉంటుందా లేదో మనం చూడాలి. ముందడుగు వేయండి. శ్రీనివాస రామానుజం కరెక్ట్ ఆన్సరా కాదా? ఏది టాప్, ఏది డ్రాప్? Good start. వండర్ఫుల్ స్టార్ట్. ఏం కాన్ఫిడెన్స్ అండి మీ అబ్బాయిలో. ఇక మీరన్నా కొంచెం నవ్వు వ్యక్తం చేస్తున్నారు కానీ మీ అబ్బాయి అసలు ఎక్స్ప్రెషన్ ఉంటేగా. ఇది expression. అంటే కాన్ఫిడెన్స్ ఉంటేనే అవుతాం. మరి సునంద గారు వాళ్ళ అబ్బాయి అనుదీప్ ఇక్కడికి వచ్చారు. ₹1 కోటి అందుకున్నారు. ఆ ₹1 కోటి మొదటి ప్రశ్న తర్వాత గేమ్ లో కంటిన్యూ అయ్యేలా ఉంచుకున్నారు. మీరు ఇక్కడికి రావాలి, ఇక్కడికి మీ బంధువులతో మీ వాళ్ళతో ఇక్కడ నుంచోవాలి, ₹1 కోటి ముట్టుకోవాలి, ఆ ₹1 కోటి సొంతం చేసుకోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. దానికి కేవలం ఒక్క SMS దూరంలో మీరున్నారు. ఫోన్లు తీయండి, గబ్బ ఫోన్లు తీయండి, SMS కొట్టాలి. ఆప్షన్స్ ముందు చెప్తున్నాను, వినండి, జాగ్రత్తగా వినండి. మీ ఆప్షన్స్: ఏ తిరుపతి, బి విజయవాడ, సి హైదరాబాద్, డి విశాఖపట్నం. విన్నారు కదా జాగ్రత్తగా? క్వశ్చన్ తర్వాత చెప్తాను. లెట్స్ కంటిన్యూ విత్ అనుదీప్ అండ్ సునంద. ఒకసారి మీ జర్నీ ఎలా ఉందో చూసేద్దామా? వివెల్కో అంటే కోట్లో మీ జర్నీ ప్రస్తుతం ₹1 కోటితో కొనసాగుతోంది. క్వశ్చన్ నెంబర్ 1 పూర్తయిపోయింది. మీకు ఇంకా ఉన్నాయి 6 ప్రశ్నలు. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదామా? తప్పకుండా. మీ రెండో ప్రశ్నకి సంబంధించిన కేటగిరీస్ వచ్చేస్తున్నాయి. గాయని, ప్రాణులు. ఈ వరకు చూసుకో మరి, నువ్వు కాన్ఫిడెంట్ ఉన్నావా గాయని మీద? గాయని ఓకే. ఓకే, గాయని మీరు ఎంచుకుంటున్నారు. మరి ఈ కేటగిరీకి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్స్ ముందుగా ఇచ్చేస్తున్నాం, చూసేద్దామా? తమిళం, మలయాళం, తెలుగు, హిందీ. మరి ఈ ఆన్సర్ ఆప్షన్స్ కి సంబంధించిన ప్రశ్న: ఈ క్రింది వానిలో గాయని చిత్ర జాతీయ సినిమా అవార్డుని ఏ భాషలో గెలుచుకోలేదు? తమిళం, మలయాళం, తెలుగు, హిందీ. ఆలోచించండి, ఆడండి. మీ టైం స్టార్ట్ అయింది. హిందీ వదిలేద్దామా? హిందీలో పెట్టాలి. వద్దు, వదిలేసి. స్ప్లిట్ చేద్దామా? మరి తొందర స్ప్లిట్ చేయి, నేను అక్కడ పెడతాను.
40 సెకండ్లు. సెకండ్లు. గెలుచుకోలేదు. హిందీ అదే. గెలుచుకోలేదు. Come నేను on. అదే చెప్పింది ఇప్పుడు డౌట్ వచ్చి. 20 seconds more. Just 20 seconds. Hurry up. కింద పడిపోయి జాగ్రత్త. 4 ఇట్లా పెడుతున్నారు, ఒకటి ఖాళీ ఉంచాలి చూసుకోండి. 10 seconds more. 10 seconds more. హడావిడిలో కింద పడేయకండి. కింద పడేయకండి. కింద పడేయకు. బయట పడిపోతే గేమ్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. Stop. Stop there. తమిళంలో గాయని చిత్ర జాతీయ సినిమా అవార్డ్ని గెలుచుకోలేదు అనుకుని 20 లక్షల రూపాయలు పెట్టారు. తెలుగులో 4 లక్షల రూపాయలని ఉంచడం జరిగింది. అండ్ హిందీలో ఆవిడ జాతీయ సినిమా అవార్డ్ని గెలుచుకోలేదేమో అని అనుకుని 76 లక్షల రూపాయలు పెట్టారు. ఇక్కడ నేను మీకు ఇంకొక అవకాశం ఇస్తాను. ఒకవేళ మీ మనసులో ఏమైనా మళ్ళీ తిరిగి అనుమానం ఉంటే 30 సెకండ్లు ఇస్తాను. మీ డబ్బులు మళ్ళీ రీఅరేంజ్ చేసుకునేది. క్విక్ చేంజ్ కావాలా వద్దా? కావాలి క్విక్ చేంజ్. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 30 సెకండ్స్ చెప్పు. క్విక్ క్విక్. ఇది మలయాళంలో పెడతా. నేను ఇవి రెండు ఎక్కడ పెట్టా? హిందీలో పెట్టాను. కొంచెం మలయాళం, కొంచెం 20 మలయాళం. సెకండ్స్. 4 10 9 కదా 7 6 5 4 100%. 1. ఆల్రైట్, అనుదీప్ అండ్ సునంద క్విక్ చేంజ్ ఉపయోగించేసుకున్నారండి మీరు. ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. తమిళ్ మీద ఉన్నటువంటి మీరు ముందుగా పెట్టినటువంటివన్నీ తీసుకొచ్చి మలయాళంలోకి షిఫ్ట్ చేశారు. 24 లక్షల రూపాయలు మలయాళం మీద ఉంచడం జరిగింది. తెలుగులో జాతీయ సినిమా అవార్డ్ని గాయని చిత్ర గారు అందుకున్నారని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఇక్కడ ఏమీ పెట్టలేదు. అండ్ హిందీకి 76 లక్షల రూపాయలతో ఉంచారు. ఆల్రైట్, ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఏం జరిగింది? ఎందుకు ఇంత కన్ఫ్యూజన్? లాస్ట్ మినిట్ లో క్విక్ చేంజ్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? క్వశ్చన్ తప్పుగా అర్థం చేసుకున్నాను. నెగటివ్ గా అర్థం చేసుకున్నాను. ఏమైంది? క్వశ్చన్ ఎలా అర్థం చేసుకున్నారు? ఏ భాషలో గెలుచుకున్నారు అన్నట్టుగానే ఏదో సంథింగ్ తప్పుగా అర్థం చేసుకున్నాను. ఒకసారి తెలిసినవే కాన్సన్ట్రేట్ చేయమేమో. అందుకే డౌట్ వచ్చి మళ్ళీ సెకండ్ టైం క్వశ్చన్ అడిగినప్పుడు రియలైజ్ అయ్యారు. అందుకే క్విక్ చేంజ్ తీసుకోవాల్సి వచ్చింది. క్వశ్చన్ ని తప్పుగా అర్థం చేసుకున్నాను. సినిమాల్లో జాతీయ అవార్డ్స్ చిత్ర గారు ఏ భాషలో గెలుచుకున్నారు కాదు, గెలుచుకోలేదు అని అడగడం జరిగింది. అండ్ మీరు ముందడుగేస్తారా? వేసేసేయండి ముందడుగు. ఈ సస్పెన్స్కి తెర దించేద్దాం. తమిళ, మలయాళ, తెలుగు, హిందీ భాషల్లో ఏది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది? ఏది మీకు డబ్బులు ఇస్తుంది? ఏది టాప్, ఏది డ్రాప్? మలయాళం, చిత్ర గారి మాతృభాష. 24 లక్షలు మీరు దాని మీద పెట్టారు. ఆవిడ మలయాళంలో జాతీయ సినిమా అవార్డ్ని అందుకున్నారు. సో ఇప్పుడు మనకి మిగిలాయి తెలుగు, తమిళం, హిందీ. అయితే ఇక్కడ ఒకటి జరుగుతుంది. హిందీ కరెక్ట్ అయితే కనుక 76 లక్షలతో మీరు ఈ ఆటలో కొనసాగుతారు. ఒకవేళ హిందీ తప్పైతే ఈ గేమ్ నుంచి మీరు నిష్క్రమించాల్సి ఉంటుంది. ఏది టాప్, ఏది డ్రాప్?
అనుదీప్ అండ్ సునంద గారు 76 లక్షలు హిందీ మీద ఆవిడ జాతీయ అవార్డు గెలుచుకోలేదు అని మీరు మొత్తం 76 లక్షలు పెట్టడం జరిగింది. తమిళం, హిందీ, మలయాళంలో చిత్ర గారు పాడిన పాటలకి 6 సార్లు జాతీయ అవార్డు రావడం జరిగింది. తెలుగులో ఇప్పటి వరకు చిత్ర గారు పాడిన పాటకి జాతీయ స్థాయిలో అవార్డు రాలేదు. సో హిందీ అనుకున్నారు. మీరు ఇలా డిసప్పాయింట్ అవ్వడం నాకు డిసప్పాయింట్మెంట్. కానీ వివెల్ తరపు నుంచి మీకోసం గిఫ్ట్ హ్యాంపర్స్ అనేది ఓకే. అండ్ సునంద. అనుదీప్, అమ్మ క్లియర్గా డిసప్పాయింట్ అయి ఉన్నారు. హౌ డు యూ రియాక్ట్ టు ఇట్? తప్పనేది ఎవరైనా చేస్తారు. ఓకే, హ్యాపెన్స్. గేమ్ స్పోర్టివ్గా తీసుకోవడం అంతే. సునంద గారు, ప్రస్తుతం నాకు తెలుసు ఒక మాటలు రాని కోపంతో కూడా ఉండుంటారు లోపల. మీ మీద మీకున్నటువంటి ఆ కోపాన్ని, మీరు చాలా ప్రశాంతమూర్తి మామూలుగా కనిపిస్తోంది నాకు. జనరల్లీ బ్యాలెన్స్డ్గా ఉన్నారు ఇందాకటి నుంచి. మీరు అదే బ్యాలెన్స్ కంటిన్యూ చేస్తారని కోరుకుంటూ, జీవితంలో ఇలాంటి అవకాశాలు మీకు మరెన్నో రావాలని, మీ పిల్లల బంగారు భవిష్యత్తు మీకు ఆసరాగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ అస్ అనుదీప్. ఇటు మేడం. ఇదే జీవితం మనతో ఆడుకుంటుంది. సునంద గారు అండ్ అనుదీప్ ఇక్కడి నుంచి ఏమీ గెలుచుకోకుండా వెళ్ళారు. బట్ ఐ వాంట్ సంబడి టు విన్ ద స్క్రోర్. ఎవరో ఒకళ్ళు గెలిచి తీరాలి. మరి అలా గెలిచే కంటెస్టెంట్స్ నెక్స్ట్ మన ముందుకు వస్తారా? మనం వేచి చూడాలి. మీలో ఎవరన్నా ఉన్నారా? అయితే ఎస్ఎంఎస్ చేయండి. ఇందాక నేను మీకు ఎస్ఎంఎస్ ఆప్షన్స్ ఇచ్చాను. ఒకసారి ఆప్షన్స్ మళ్ళీ రిపీట్ చేస్తాను. మీ ఆప్షన్స్: ఏ తిరుపతి, బి విజయవాడ, సి హైదరాబాద్, డి విశాఖపట్నం. మరి మీ ప్రశ్న: రవీంద్ర భారతి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ఉంది? ఆన్సర్ మీకు తెలిస్తే వెంటనే మాకు ఎస్ఎంఎస్ చేసేసేయండి. మీరు ఎలా ఎస్ఎంఎస్ చేయాలో తెలుసు కదా. KAK